20 సంవత్సరాలు లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష. ఆ అప్పులు ఈరోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. శవాల మీద పైసలు ఏరుకున్నట్లు బీసీలు మోసం చేశాడు. దాని జలసాల కోసం బీసీలని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అబ్జెక్షనబుల్. చెప్పండి అధ్యక్ష. అది రికార్డు తీసే, అది రికార్డు లింక్ తీయండి అధ్యక్ష. నిధులు లేవు, నిధులు లేవు. ఈ రోజు అడుపుదే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. బీసీల మీద సవాల్ మీద డబ్బులు వేరుకుంటారు మీరు. అప్పులు ఏం చేశారు అధ్యక్ష? రికార్డు లింక్ తీయండి. అప్పులు చేశారు అధ్యక్ష. 56 కార్పొరేషన్లు తాకట్టు పెట్టాడు, నిధులు కాజేశారు. వచ్చినటువంటి అప్పులు తీసేసుకుని వచ్చినటువంటి అప్పుల్ని అది రికార్డు లింక్ తీసాం. కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి మీరు, కూర్చోండి అధ్యక్ష. నేను బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాలు కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని గౌరవ సభ్యుడు చెప్తున్నారు. చెప్పలేదు కాదు. చైర్మన్ గారు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చారు. పద్దాక రోడ్ వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తి గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది మారుదాం. చేయలేదా లోకేష్ గారు? చేయలేదా? అనంతబాబు గారు సవాల్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాల్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. మీరు ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు, let us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమని సార్. I have a right. I'm a minister of the house. I have a right to talk. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ రోడ్డు మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ డిస్కస్. లోకేష్ అంతేగాని 14 నుంచి సబ్జెక్ట్ కాదండి, కూర్చోండి. సబ్జెక్ట్ కాదు, కూర్చోండి.